రైట్. సో ఈ లేజర్ అంటే ఏంటంటే వాట్ ఈస్ లేజర్? And it's the group of Light amplification by light amplification by stimulated emission of radiation. Light amplification by stimulated emission of radiation. అంటే ఏం చేస్తున్నారంటే లైట్ ని యాంప్లిఫై చేస్తున్నారు ఒక ప్రాసెస్ లో. ఆ ప్రాసెస్ అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. రేడియేషన్ అనేది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగితే ఆ ప్రాసెస్ లో లైట్ యాంప్లిఫై అవుతుంది అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క టర్మ్ గురించి తెలుసు. ఓకేనండి, సో ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే లైట్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేయడం అంటే ఏంటి అంటే ఏ ప్రాపర్టీని టచ్ చేస్తే లైట్ యాంప్లిఫై అవుతుంది? లైట్ అనేది ఒక వేవ్ అనుకున్నాను. సో ఈ వేవ్కి సంబంధించి ఏమేమి ఉంటాయి? వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఉంటుంది, ఫేజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో వేవ్కి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్ వచ్చేసి వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, ఫేజ్. సో వీటిలో ఏ ప్రాపర్టీని టచ్ చేస్తే యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ అంటే యాంప్లిట్యూడ్ని రైజ్ చేయడం అంటే లైట్ ఒక వేవ్ ఏదైతే తీసుకున్నారు, ఇలాంటి ఒక వేవ్ ఉంది, దీని యాంప్లిట్యూడ్ని రైజ్ చేయడం. ఇంకా మిగతా వేవ్ మారదు, వేవ్ లెంత్ మారకూడదు, ఫ్రీక్వెన్సీ మారకూడదు, ఫేజ్ మారకూడదు. ఓన్లీ యాంప్లిట్యూడ్ రైజ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ రైజ్ అయితే దాన్ని యాంప్లిఫికేషన్ అంటారు. ఓకేనండి, సో యాంప్లిట్యూడ్ రైజ్ అవడానికి మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి అంటే ఒక వేవ్ ఇచ్చారు, దాని యాంప్లిట్యూడ్ రైజ్ చేయాలి. ఎట్లా రైజ్ చేయాలి? స్ట్రెచ్ చేస్తాం. మనకి ఇంటర్ఫరెన్స్ అనే టాపిక్లో చూస్తున్నాం. ఇంటర్ఫరెన్స్లో ఏం జరుగుతుందంటే రెండు రకాల ఇంటర్ఫరెన్స్ వచ్చింటాయి. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్స్, కన్స్ట్రక్టెడ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టెడ్ ఇంటర్ఫరెన్స్. ఏం చేస్తున్నది? సో రెండు సేమ్ ఫేజ్ లో ఉన్నటువంటి వేవ్స్ ని కనుక మనం మిక్స్ చేసినట్లయితే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజెస్. రెండు సేమ్ ఫేజ్ లో ఉంటాయి, రెండు సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటాయి. రెండు వేవ్స్ ఏదో జీరోలో స్టార్ట్ అయినా లేదు వేరే కొసైన్ వేవ్ తీసుకున్నా సరే రెండు సేమ్ ఫేజ్ లో ఉన్నప్పుడు అలాంటి వేవ్స్ ని మిక్స్ చేసినట్లయితే రిజల్టెంట్ వేవ్ ఏమవుతుంది? లెట్స్ సే ఏ అయితే ఇది 2A. యాంప్లిట్యూడ్ అనేది పెరుగుతుంది, కన్స్ట్రక్టెడ్ డిఫరెన్స్ జరిగింది. అదే డిస్ట్రక్టెడ్ డిఫరెన్స్లో ఏం జరుగుతుందంటే రెండు ఆపోజిట్ ఫేజ్ లో ఉన్నటువంటి వేవ్స్ మిక్స్ అవుతాయి. రిజల్ట్ రెండు ఆపోజిట్ ఫేజ్ లో ఉన్న వేవ్స్ మిక్స్ అయినట్లయితే ఇక్కడ ఏ మిక్స్ అయితే మైనస్ ఆపోజిట్ లో వేవ్స్ మిక్స్ అయినట్లయితే
యాంప్లిట్యూడ్ 0. సో ఈ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటి, 2-3 లైట్ వేవ్స్ తీసుకున్నా సరే అవన్నీ కూడా సేమ్ ఫేజ్లో మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే యాంప్లిట్యూడ్ పెరుగుతుంది. సో ఇలా సేమ్ ఫేజ్లో మిక్స్ అవ్వడానికి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ ఏంటంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో అదేంటో చూడాలి. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో ఏంటంటే ఫేజ్లన్నీ కూడా ఎమిట్ అవుతున్న లైట్ వేవ్స్ ఫేజ్లన్నీ కూడా సేమే ఉంటాయి. ఓకే, సో ఇంతగా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఏంటి, అందులో ఇలా సేమ్ ఫేజ్ రావడానికి కారణం ఏంటనేది చూడాలి. ఓకేనా. సో నా ఒక మెటీరియల్ మీద లైట్ పడ్డప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్? లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్. లైట్ అనేది ఒక మెటీరియల్ మీద పడింది, అప్పుడు ఏం జరగడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. ఇందుకు స్టిమ్యులేషన్ అంటే ఏంటి? బై ఫోర్స్, బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నమాట. సో ఈ అబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ఎక్స్టర్నల్గా ఏదైనా ఫోర్స్ ఆ మెటీరియల్ మీద అప్లై చేయడం వల్ల జరుగుతున్నటువంటి ప్రాసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెటీరియల్లో ఏవో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఈ లోవర్ లెవెల్లో ఆటమ్స్ ఏవో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమైనా కానీ ఈ ఫోటాన్ లైట్ అనేది దాని మీద పడ్డప్పుడు హెచ్న్యూ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఫోటాను ఎనర్జీ గ్యాప్కి ఈక్వల్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్ ఆ మెటీరియల్ మీద పడడం ఏమవుతుంది, electron absorbs energy and goes to higher energy level and photon disappears. Photon అనేది ఈ మెటీరియల్ మీద పడ్డప్పుడు సో ఒక ఫోటాన్ అనేది లైట్ పార్టికల్ అనుకున్నాం. ఫోటాన్ అనేది మెటీరియల్ మీద పడ్డప్పుడు ప్రతి ఫోటాన్ అబ్జార్బ్ అయిపోదు. ఏ ఫోటాన్కి అయితే ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ద మెటీరియల్, మెటీరియల్లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏదో ఒక గ్యాప్కి ఈక్వల్ అయితే ఆ ఫోటాన్ మాత్రం అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయ్యి ఏమవుతుందంటే ద ఆటమ్ గోస్ టు హైయర్ ఎనర్జీ లెవెల్ అండ్ ఫోటాన్ డిసపియర్స్. ఆ ఫోటాన్ ఉన్న ఎనర్జీ మొత్తం కూడా ఈ ఆటమ్ తీసేసుకుంటుంది, అది హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది. ఇదంతా ఎప్పుడు ఈ ఎనర్జీ గ్యాప్ మనం ఇస్తున్నటువంటి ఫోటాన్ ఎనర్జీ ఈక్వల్గా ఉండాలి. సో దాన్ని ఏమన్నారు, స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అనేది బై ఫోర్స్, ఆ ఫోటాన్ వచ్చి పడితేనే జరుగుతుంది. సో దాన్ని స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. రెండవ ప్రాసెస్ స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ అంటే తనంతట తాను జరిగిపోయేటువంటి ప్రాసెస్. స్పాంటేనియస్ అంటే వాలంటీర్, నో ఎక్స్పెరిమెంట్స్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమి ఉండవు, ఈసారి ఫోటాన్ ఉండాలి లేదు సేమ్ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, ఇలాంటి డిస్కషన్స్ ఏమి. ఏమవుతుందంటే ఆల్రెడీ యాటమ్ అనేది హైయర్ ఎనర్జీ లెవెల్లో ఉంటుంది, ఇనీషియల్ స్టేట్ ఇది. ఫైనల్ స్టేట్ అంటే ఇట్ కమ్స్ బ్యాక్ టు గ్రౌండ్ స్టేట్, రిలీజింగ్ ఏ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ గ్యాప్. దిస్ ఈస్ ద ఎనర్జీ గ్యాప్.
ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది, రిలీజింగ్ ఏ ఫోటాన్ whose energy is equal to energy. ఈ ఎనర్జీ గ్యాప్కి ఈక్వల్ అయినటువంటి ఎనర్జీతో ఒక ఫోటాన్ అనేది బయటకు వస్తుంది. దాన్ని ఏమన్నారు? స్పాంటేనియస్ ఎమిషన్ అన్నారు. సో దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అక్కర్లేదు, సేమ్ అది న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఆల్రెడీ ఎగ్జైట్ స్టేట్లో ఉన్న ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. మనకు కూడా కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఏదో స్టేజ్లో ఒక పవర్ మీద చదవడం కూల్ అయిపోయింది. సేమ్ ప్రాసెస్, స్పాంటేనియస్గా ఎగ్జైటెడ్ ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకే, స్పాంటేనియస్ ఎమిషన్ అన్న. మూడవది, ఇది మనకు అవసరమైనది, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఏంటంటే ఈసారి ఎమిషన్ జరగటానికి మనకి ఎక్స్టర్నల్ ఏజెన్సీ కావాలి. సో ఈసారి ఏంటంటే ఆటమ్ ఆల్రెడీ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది, దిస్ ఈస్ ద ఎనర్జీ గ్యాప్. ఈసారి ఏంటంటే hν ఈజ్ ఈక్వల్ టు Eg. ఈ ఎనర్జీ గ్యాప్ ఈక్వల్ ఉన్నటువంటి ఒక ఫోటాన్ అనేది మెటీరియల్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. అయినప్పుడు మాత్రమే జరిగేటువంటి ఎఫెక్ట్ ఏంటి అంటే ద ఆటమ్ కమ్స్ బ్యాక్ టు గ్రౌండ్ స్టేట్ by releasing a photon. సో ఇది ఇన్సిడెంట్ ఫోటాన్ అలాగే ఉంటుంది. ఎడిషనల్గా ఈ ట్రాన్సిషన్ వల్ల వచ్చినటువంటి ఎడిషనల్ ఫోటాన్, రెండు ఫోటాన్స్ బయటకు వస్తాయి. సో దిస్ ఈస్ ఇన్సిడెంట్ ఫోటాన్. సో ఇన్సిడెంట్ ఫోటాన్ అలాగే ఉంటుంది. రెండవది ఫోటాన్ ఆఫ్టర్ ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ వల్ల ఒక ఫోటాన్ అనేది బయటకు వస్తుంది. అర్థం కదండి? ఈ ఎగ్జైట్ స్టేట్లో ఉన్నటువంటి ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్లోకి వస్తే ఒక ఫోటాన్ రావాలి. మనము ఇన్పుట్లో ఇస్తున్నటువంటి ఫోటాన్ రెండు ఫోటాన్స్, ఆ రెండు బయటకు వస్తాయి. అండ్ దీస్ టూ ఆర్ ఇన్ ఫేజ్. ఈ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటిది? ద ఫోటాన్స్ ఎమిటెడ్ ఇన్ stimulated emission are in same phase. అవి రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఎఫెక్ట్ ఏంటి? దే అండర్గో constructed interference and so amplitude increase. సో ఏం జరుగుతుందంటే లైట్ అనేది ఒక మెటీరియల్ మీద పడ్డప్పుడు మూడు రకాల ప్రాసెస్ జరుగుతాయి. ఒకటి స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్, ఆ లైట్ అనేది అబ్జార్బ్ అయిపోయి ఆటమ్స్ అనేవి ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. రెండవది స్పాంటేనియస్ ఎమిషన్, దీనికి లైట్కి ఎటువంటి సంబంధం లేదు. ఎగ్జైట్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తే బై ఎమిటింగ్ ఏ ఫోటాన్. రెండవది దీనికి కూడా ఫోటాన్స్ అవసరం అవుతాయి. ఒక ఫోటాన్ సేమ్ ఎనర్జీ గ్యాప్తో సింక్ అయ్యేటువంటి ఫోటాన్ వచ్చి పడ్డప్పుడు ఎగ్జైట్ స్టేట్లో ఉన్న ఆటమ్ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. దాన్ని ఏమన్నారు? స్టిమ్యులేటెడ్ ఎమిషన్.
మూడు ప్రాసెస్. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటి అంటే మనం ఇన్కమింగ్ ఫోటాను ఈ ప్రాసెస్లో రిలీజ్ అయినటువంటి ఎక్స్ట్రా ఫోటాన్ ఈ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. అది మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగడానికి ఉపయోగపడుతుంది, లేజర్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, అసలు ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్తో లేజర్ యాంప్లిఫికేషన్ ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని చూడాలి. ఎందుకంటే ఒక ఫోటాన్ పడ్డప్పుడు రెండు ప్రాసెస్ జరుగుతుందండి. యాటమ్ అనేది ఎగ్జైట్ అవుతుంది, గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. అదే ఫోటాన్ వల్ల యాటమ్ ఎగ్జైట్ అవుతుంది, గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. మరి అప్పుడు యాంప్లిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది కౌంట్ అయ్యే విషయం. ఓకేనా? సో నేనేం చేస్తాను, ఐ కన్సిడర్ ఫ్యూ కేసెస్. సపోజ్ ఒక 100 ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి, ఎగ్జైట్ స్టేట్లో 0 ఆటమ్స్. 100 ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి, ఎగ్జైట్ లేదు, టోటల్ 100 ఆటమ్స్లో 60 గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి, 40 ఎగ్జైట్ స్టేట్లో ఉన్నాయి. ఓకేనా? అండ్ ఐఎమ్ సెండింగ్ 40 ఫోటాన్స్. నేను ఒక 40 ఫోటాన్స్ని పంపిస్తున్నాను. ఏమవుతుందంటే టోటల్ 60 ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి, 40 ఎగ్జైట్ స్టేట్లో ఉన్నాయి. నేను 40 ఫోటాన్స్ని పంపిస్తున్నాను. ఏం జరుగుతుంది, 40 ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. అవునా? ఫార్టీ ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. ఎన్ని ఫోటాన్స్ వస్తాయి, నేను పంపించినటువంటి 4 ఫోటాన్స్ ఈ గ్రౌండ్ స్టేట్లోకి వచ్చినటువంటి 8 ఫోటాన్స్. టోటల్ 4 + 4 అది 40 + 40 80 అని. ఓకే, అయితే ఈ ప్రాసెస్ ఈ ఫోటాన్స్ మెటీరియల్ లోపల ఇంకా కాసేపు ఉంటే అక్కడే ఉంటే ఏం జరుగుతుందంటే కొన్ని ఫోటాన్స్ మళ్ళీ అబ్జర్వ్ అయిపోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ స్టేట్లో ఆల్రెడీ 60 ఆటమ్స్ ఉన్నాయి, లేదు 6 4 తీసుకున్నాం, ఇంకా క్లియర్గా ఉంటుంది కౌంట్. టోటల్ 10 ఆటమ్స్, 6 గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి, 4 ఎగ్జైట్ స్టేట్లో ఉన్నాయి. నేను 4 ఫోటాన్స్ని పంపించాను. ఏమవుతుంది, 4 + 4 8 ఫోటాన్స్ రిలీజ్ అవుతుంది. బట్ కొన్ని ఫోటాన్స్ మళ్ళీ అబ్జర్వ్ అయిపోతాయి. ఇవి కిందకు వచ్చేలోపు ఈ గ్రౌండ్ స్టేట్లో కొన్ని ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఇవి కిందకి ట్రావెల్ చేసేలోపు ఇన్సిడెంట్ ఫోటాన్స్ అబ్జర్వ్ అయిపోవచ్చు. అంతే కదండి? ఎందుకని ద సేమ్ ఎనర్జీ వర్క్స్ అవుట్ 2 ప్రాసెస్. 2 ప్రాసెస్ జరగడానికి పాసిబిలిటీస్, ఒకటి అబ్జర్వ్ అవ్వడానికి, 2 ఎమిట్ అవ్వడానికి. రెండింటికి కూడా సేమ్ ఎనర్జీ మ్యాచ్ అయితే చాలు. ఏం జరుగుతుంది, ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి 4 మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్తాయి. ఓవరాల్గా మనకి మిగిలేది 4 మిగిలింది. సో ఇన్సిడెంట్ 4 ఫోటాన్స్ వచ్చినాయి, అవుట్పుట్ కూడా 4 మిగిలింది. సో యాంప్లిఫికేషన్ ఏమవుతుంది, ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ 4 యూనిట్స్ ఉంది, ఫైనల్ యాంప్లిట్యూడ్ కూడా 4 యూనిట్స్. నో యాంప్లిఫికేషన్. ఓకేనా? అదే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ గ్రౌండ్ స్టేట్లో 4 ఉన్నాయి, ఎగ్జైట్ స్టేట్లో 6 ఉన్నాయి. And I'm sending 6 photons.
ఓకేనా? సో ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో 4 యాటమ్స్ ఉన్నాయి, ఎగ్జైటెడ్ స్టేట్లో 6 యాటమ్స్ ఉన్నాయి. అండ్ ఐమ్ సెండింగ్ 6 photons. ఏం జరుగుతుంది? స్టేజ్ 1 I'll get 12 photons. photons బయటకు వస్తాయి ఫస్ట్ స్టేజ్. అయితే ఇది ఆటమ్ మొత్తం మెటీరియల్ క్రాస్ చేసేలోపు ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్న 4 అబ్జర్వ్ చేసేస్తాం, అంతే కదండి? సో 4 అబ్జర్వ్ అయిపోతే మిగిలిందంటే 8 7. ఏమైంది? ఇన్సిడెంట్ 6, అవుట్గోయింగ్ 8. యాంప్లిట్యూడ్ రైజ్ అయింది. సో ఇలాగా యాంప్లిట్యూడ్ రైజ్ అవుట్ అని ఏమన్నారు? యాంప్లిఫికేషన్. మనం ఇస్తున్నటువంటి ఇన్సిడెంట్ వేవ్ యాంప్లిట్యూడ్ అనేది రైజ్ అయింది, దాన్ని యాంప్లిఫికేషన్. సో దానికోసం మనం యూజ్ చేస్తున్న ప్రాసెస్ ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే లేజర్ అంటే ఏంటంటారు? లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా దాని పేరులోనే ఉంది. లైట్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది రైజ్ అవుతుంది యూజింగ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఓకే, అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ యాటమ్స్ ఉండాలి కంపేర్ టు గ్రౌండ్ స్టేట్. అప్పుడు మాత్రమే యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈక్వల్ నెంబర్ ఉన్నాయి, అది కూడా 5 5 ఉన్నాయి. 5 5 ఉంటే ఏమవుతుందంటే నేను 5 photons పంపిస్తాను. ఏం జరుగుతుంది? ఫస్ట్ స్టేజ్లో 10 photons బయటకు వస్తాయి, బట్ ఈ 5 అనేది అబ్జార్బ్ అయిపోతాయి. మిగిలేది ఏంటి? 5 వస్తాయి. 5 ఏం ఫోటాన్స్ 5 తక్కువ ఉండి మనం పంపించింది ఎక్కువ ఉంటుంది, పంపించదు. ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ మాత్రం. అంటే పైన ఫోటాన్స్ అవి హైయర్ లెవెల్లో యాటమ్స్ ఎక్కువ ఉంటాయి. హైయర్ లెవెల్లో ఆటమ్స్ తక్కువ ఉంది, మనం పంపించిన ఫోటాన్స్ ఎక్కువ అంటే ఎక్కువ ఉపయోగం లేదు. అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే అన్ని గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు మనకి సేమ్ ఫేజ్లో బయటకు వస్తాయి. సేమ్ ఫేజ్లో బయటకు వచ్చినా మనకు అవుతుంది. అవి న్యాచురల్గా వస్తే ఫేజ్ మ్యాచ్. సో మనం బై ఫోర్సే వాటిని కింద తీసుకురావాలి. బట్ కండిషన్ ఏంటి? హైయర్ ఎనర్జీ లెవెల్లో ఎక్కువ యాటమ్స్ వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఆ రిలీజ్ అయిన ఫోటాన్స్ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అబ్జర్వ్ అయిపోతుంది. ఫైనల్గా మనం ఎన్నైతే ఇన్పుట్లో ఇస్తున్నామో అన్నీ అవుట్పుట్లో వస్తుంది. ఈ ఒక్క స్టేజ్లో మాత్రమే యాంప్లిట్యూడ్ రైజ్ అవుతుంది. సో దీన్ని ఏమన్నారంటే
పాపులేషన్ హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్లో యాటమ్స్ ఎక్కువ ఉంటే దాన్ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. జనరల్గా ఏమవుతుందంటే 100 మందిని తీసుకున్నారు, రకరకాల మూడ్స్లో ఉంటారు. కోపం, చిరాకు, హ్యాపీ మూడ్, రకరకాల మూడ్స్లో ఉంటారు. కోపంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? లేదు కోపంలో ఉన్న వాళ్ళు 1 గంట తర్వాత చూసినా కానీ అలాగే కంటిన్యూ అవుతుంటారు. సపోజ్ 100 మంది కోపం వచ్చింది అని 100 మందిని ఎగ్జాక్ట్ స్టేట్లో తీసుకొని కూర్చోబెట్టారు. 1 గంట తర్వాత చూసాం, ఏమవుతుందండి? ఆల్మోస్ట్ అందరూ రిలాక్స్ అయిపోయింటారు. అంటే జనరల్గా జరిగేది ఏంటంటే ఈ హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ యాటమ్స్ ఉంటాయి, ప్రైమరీ కండిషన్. బట్ మనకి లేజర్ యాక్షన్ జరగాలి అంటే మనకు కావాల్సిన కండిషన్ ఏంటి? హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ యాటమ్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే యాంప్లిట్యూడ్ అనేది రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రైమరీ కండిషన్ ఫర్ లేజర్ యాక్షన్, పాపులేషన్ ఇన్వర్షన్. సో సంభవ్ మన పాపులేషన్ ఇన్వర్షన్ అనే ఒక స్టేట్ని క్రియేట్ చేయగలిగితే, హైయర్ ఎనర్జీ లెవెల్లో ఎక్కువ యాటమ్స్ని కూర్చోబెట్టగలిగితే, ఆ తర్వాత నుంచి మనం పంపించిన లైట్ లేజర్ని జనరేట్ చేస్తుంది. లేజర్ అంటే ఏంటంటే అన్ని సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటాయి, సేమ్ ఫేజ్లో ట్రావెల్ చేస్తుంటాయి. వచ్చిన దాని ప్రతిదీ ఇంటెన్సిటీ యాడ్ అవుతూ హై ఇంటెన్సిటీ బీమ్ అనేది జనరేట్ అవుతుంది. లేజర్ ప్రాపర్టీస్ అవే కదా, హై ఇంటెన్సిటీ, హై డైరెక్షన్, ఆ ప్రాపర్టీస్ చూద్దాం. సో అలాంటి ఒక లేజర్ లైట్ తయారు చేయాలంటే కావాల్సింది ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది కావాలి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగినా సరే యాంప్లిట్యూడ్ రైజ్ అవ్వాలి అంటే పాపులేషన్ ఇన్వర్షన్ అనేది కావాలి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగినంత మాత్రాన లేజర్ వచ్చేస్తుంది, యాంప్లిట్యూడ్ రైజ్ అయిపోతుందంటే గ్యారెంటీ. యాంప్లిట్యూడ్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే పాపులేషన్ ఇన్వర్షన్. సో మనకు కావాల్సిన కండిషన్స్ ఏంటి? పాపులేషన్ ఇన్వర్షన్ ఉన్నటువంటి స్టేట్ని క్రియేట్ చేయగలగాలి. రెండవది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఫైనల్ అవుట్కమ్ ఏంటి? యాంప్లిట్యూడ్ రైజ్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని ఏమన్నారు? లేజర్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్.